ఈ 5 లక్షణాలు గనుక మీకుంటే మీరు ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించడానికి అత్యధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నంబర్ 1 కమిట్మెంట్, నిబద్ధత. సో కమిట్మెంట్ అంటే మన ఐఏఎస్ సాధించాలి అన్న ఈ తపన అన్నది మనకు ఎప్పుడు కూడా ఆ నిబద్ధత అన్నది మన మైండ్లోనూ మన ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్లో ఎప్పుడు కూడా ఉండాలి. మన ఆలోచన అంతా ఐఏఎస్ ఐపీఎస్ సాధించడం వైపే ఉండాలి. నంబర్ 2 స్వీయ ప్రేరణ. అంటే చాలామందిని మనం చూస్తూనే ఉంటాం, ఎవరో ఏదో ర్యాంక్ సాధించారు అని వాళ్ళను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, ఎవరో ఒక ఆటో డ్రైవర్ ఐఏఎస్ సాధించారు అని చెప్పి ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, లేకపోతే ఇంకొకటి ఇలాంటి స్టోరీస్ని బేస్ చేసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మంచిదే. కానీ అలా ఇన్స్పిరేషన్ తీసుకునే దానికంటే కూడా మనకు స్వీయ ప్రేరణ ఉండాలి. మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీకే మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీకంటే ఎవరు మీకు మోటివేషన్ సపోర్ట్ ఉండకూడదు. సో మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు డిస్కరేజ్ అవుతున్నారో ఆ టైంలో మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండవ ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక మూడవది అనలైటికల్ థింకింగ్. సో ఈ క్రిటికల్ థింకింగ్ లేదా అనలైటికల్ థింకింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు చూసినప్పుడు లేదా చదివినప్పుడు కేవలం దానికి సంబంధించినటువంటి లిటరరీ మీనింగే కాకుండా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, దానికి క్రింద ఉన్నటువంటి ఆ ఇంటెన్షను, ఆబ్జెక్టివిటీ అన్నది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనము ధృవ సినిమా చూసే ఉంటాం. దాంట్లో సినిమాలో చెప్తారు చూడండి, అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్ గా నమ్ముతారు. బట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటే ఒక స్టోరీని స్టోరీ లాగా కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న ఇంటరాగేటివ్ ఆలోచనతో మీరు ఉండాల్సి ఉంటుంది. ఇది క్రిటికల్ థింకింగ్ లేదా అనలైటికల్ థింకింగ్ చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించడానికి చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక నాలుగవది పేషెన్స్ అంటే సహనం. సో ఐఏఎస్ ఐపీఎస్ జర్నీ చాలామంది అంటూ ఉంటారు, నేను మొదటి అటెంప్ట్లోనే 1 ఇయర్లోనే చదివాను, ఐఏఎస్ సాధించాను. ఇదంతా దయచేసి మీరు నమ్మండి, ఇదంతా కూడా అబద్ధం. ఎక్కడో ఒకరో ఇద్దరో ఎక్సెప్షనల్గా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి సాధిస్తూ ఉండొచ్చు. కానీ అందరూ దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2026 ఎగ్జామ్ రాస్తూనే 2027 కల్లా ట్రైనింగ్లో ఉండాలి అని దయచేసి అనుకోవద్దండి. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నది ఒక పేషెన్స్తో సాగే ప్రిపరేషన్. సో ఓర్పు, సహనం అన్నది మీకు చాలా నేర్పిస్తుంది. సబ్జెక్టే కాదు, లైఫ్ స్టైల్ అండ్ మోర్ ఓవర్ ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఉండడం కోసం కావాల్సినటువంటి ఆ లక్షణాలు కూడా మీకు ఈ ఓర్పు, సహనం ద్వారా అలవాటు అవుతాయి. ఇక 5వ ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఇమోషనల్ స్ట్రెంగ్త్. అంటే భావోద్వేగం అన్నది మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమోషనల్ రెగ్యులేషన్ అన్నది ఉండాల్సి ఉంటుంది. సో చాలామంది మీకు చెప్తూ ఉంటారు, ఈ ప్రిపరేషన్ సందర్భంలో నీ ఫ్రెండ్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు, ₹1,00,000 జీతం వస్తుంది, మీ ఫ్రెండ్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, అతనికి 2 పిల్లలు ఉన్నారు. సో ఇటువంటివి మీకు చాలామంది చెప్తూ ఉంటారు. పేరెంట్సే కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఇలాంటివి మీకు వచ్చినప్పుడు మీ మైండ్లో ఒక రకమైనటువంటి భావోద్వేగం వస్తుంది, అరే నేనేంటి ఇంకా చదువుతూనే ఉన్నానని. కాబట్టి మీరు అలాంటి సందర్భంలోనే మీ భావోద్వేగాలను రెగ్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మీకు అవసరం. ఈ 5 లక్షణాలు కనుక మీకు ఉంటే మీరు ఖచ్చితంగా ఐఏఎస్ సాధిస్తారు. మీకు కావాల్సిందంతా కూడా సబ్జెక్టు పరిజ్ఞానం నేర్చుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఐఏఎస్ సాధించడానికి ఈ లక్షణాలు మీకు హెల్ప్ అవుతాయి. సో ఇటువంటి ఉన్నతమైనటువంటి సర్వీసెస్ని సాధించడం కోసం అరోరా ఐఏఎస్ నేతృత్వంలో జూన్ 5వ తారీఖు నుండి యూపీఎస్సీ 2026 లాంగ్ టర్మ్ కోచింగ్ అన్నది మన హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్నటువంటి అరోరా ఐఏఎస్ నేతృత్వంలో స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. కేవలం కోచింగే కాకుండా మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. సో వి విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మరిన్ని వివరాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం 9346265766 లేదా 8639404026 నందు మీరు సంప్రదించండి. వి విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.